ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు. ఒక 5, 6 బ్లౌజ్ అయితే ఒకేసారి మనం కటింగ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టిచింగ్ వరల్డ్. ఈరోజు నేను ఒకే మెజర్మెంట్కి ఎక్కువ బ్లౌజ్ వచ్చినప్పుడు నేను ఎలా కటింగ్ చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. అయితే మీరు ఛానల్ని ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న బ్లౌజెస్ అన్నీ ఒకే కస్టమర్వే, అంటే ఒకే మెజర్మెంట్కి. నెక్ కూడా సేమ్ ఉంటుంది. ఒకే మెజర్మెంట్కి ఇలా ఒక 10 బ్లౌజెస్ అయితే ఒక కస్టమర్ది, ఇంకొక కస్టమర్వి ఒక 10 బ్లౌజెస్ ఉన్నాయి. ఇలా వచ్చినప్పుడు అయితే నేను నార్మల్గా 1-2 బ్లౌజెస్ ఉన్నప్పుడు ఇలా సిజర్తో కట్ చేస్తాను. ఇలా ఒక 10 బ్లౌజెస్ అలా 5 బ్లౌజెస్ ఒకే మెజర్మెంట్కి వస్తే ఇలా ఎలక్ట్రిక్ సిజర్తో అయితే కటింగ్ చేసుకుంటాను. ముందైతే నేను ఎన్ని బ్లౌజెస్ ఉన్నా సిజర్తోనే కట్ చేసేదాన్ని. క్లాత్ని మనం కటింగ్ చేసినప్పుడు తక్కువ ఉన్నప్పుడైతే ప్రెజర్ పడదు చేతి పైన. చూడండి, ఇదైతే చాలా ఈజీగా కటింగ్ అయితే చాలా షార్ప్ ఉంటుంది. జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. ఇది కొత్తగా అయితే తీసుకున్నాను, నాకైతే చాలా బాగా ఈజీగా ఉంది. అంటే ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇదైతే ఎటువంటి గ్యారంటీ కార్డ్ ఇవ్వరు, ఏం లేదు. అంటే కింద పడేస్తే పోతుంది, అలాగే వాటర్లో పడినా పోతుందని చెప్పారు. జాగ్రత్తగా పెట్టుకొని కటింగ్ చేసే వాళ్ళకైతే, అంటే ఎక్కువ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా ఒక 4-5 బ్లౌజెస్ని ఇలా నార్మల్గా ఇలా ఫోల్డింగ్ చేసి చూడండి, నార్మల్ సిజర్తో కట్ చేస్తే ఎక్కువ ప్రెషర్ పడుతుంది చేతి పైన. ఈ చేతులన్నీ నాకు ఆల్రెడీ టైలర్ అందరికీ అలాగే ఉంటుంది, అన్నీ ఇలా మార్క్స్ పడిపోయి ఉంటాయి ఈ వేలి పైన. ఇలా ఈ కటర్తో కట్ చేసామంటే ఎంత మందం ఉన్నా కూడా ఈజీగా కట్ అవుతుంది. ఇది కొద్దిగా అలవాటు అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు, అలాగే ఫస్ట్ టైం కటింగ్ చేసే వాళ్ళు కూడా ఇది చాలా షార్ప్ ఉంటుంది. ఎంత మందం క్లాత్ అయినా ఈజీగా కట్ అయిపోతుంది. అయితే నేను దీన్ని బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకుంటున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను. మెజర్మెంట్ ఏమీ చూపించట్లేదు, ఎలా కటింగ్ చేసుకోవచ్చు ఈజీగా అనేది చూపిస్తాను. చూడండి, ఇదైతే 4 బ్లౌజెస్ కటింగ్ వేసుకున్నాను. ఈ బ్లౌజెస్ కటింగ్ అయితే 2 డేస్ బ్యాక్ నేను కట్ చేసుకున్నది, అదే వీడియో ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇప్పుడు 8 ఫోల్డింగ్లో ఉన్నాయి ఇది, అంటే డబల్ ఫోల్డింగ్లో 4 బ్లౌజెస్ వేసినప్పుడు మనకి 8 ఫోల్డింగ్లో అయితే వస్తుంది. మనం సిజర్లో కట్ చేస్తే ప్రెషర్ పెట్టాలి కదా, దీంట్లో అయితే ఈజీగా అయిపోతుంది. బ్లౌజ్ మెజర్మెంట్ ఎలాగైతే ఉందో అలాగే నేను ముందుగానే మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ పైన కొద్దిగా అలవాటు అయ్యేంత వరకు కొద్దిగా స్లోగానే కట్ చేసుకొని, క్లాత్ అనేది కదలకూడదు. ఇన్ని బ్లౌజెస్ ఒకేసారి కట్ చేసే మెజర్మెంట్ మారిపోతాయనే డౌట్ కూడా వద్దు. మనం మామూలుగా సిజర్తో అయితే ఇలాగే చేసేదాన్ని, ఇప్పుడు ఎలక్ట్రిక్ కట్టర్తో కూడా ఇలాగే చేస్తాను. క్లాత్ ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా, ఓపెన్ మనకు ఆపోజిట్ వైపు ఉండేలాగా బ్లౌజ్ కటింగ్ ఎలాగైతే వేసుకుంటామో అలా వేసుకొని బ్లౌజ్ మార్కింగ్ చేసుకుని క్లాత్ కదలకుండా ఒక పిన్ని పెట్టుకోవాలి. పిన్ని పెట్టుకున్న తర్వాత ఇలా ఒక స్కేల్లో ఏదైనా బరువు ఉండేది ఈ బ్లౌజెస్ పైన పెట్టేసి ఇలా క్లాత్ కదలకుండా నీట్గా కటింగ్ చేసుకుంటే ఎక్కడ కూడా మాకు హెచ్చు తగ్గులు రాదు. అన్ని బ్లౌజెస్ ఈక్వల్గా వస్తాయి, మెజర్మెంట్ అస్సలు మారదు. అయితే చాలా ఇయర్స్ నుంచి ఇలాగే కట్ చేశాను ఒకే మెజర్మెంట్ వచ్చినప్పుడు. అయితే ఇది సిజర్ కట్ చేసేటప్పుడు చాలా షార్ప్ ఉంటుంది కదా, మనం కొద్దిగా అలవాటు అయ్యేంత వరకు స్లోగానే కట్ చేసుకోండి. షేప్స్ కూడా నీట్గా టర్న్ చేసుకోవడం నేర్చుకుంటే ఇదైతే చాలా ఈజీగా. ఒక 6 బ్లౌజెస్ వరకు నేను కట్ చేశాను, అంతకంటే ఎక్కువ పెట్టలేదు ఇంతవరకు ఒకేసారి. ఛార్జింగ్ పెట్టుకుంటే మనం 4 అవర్స్ యూస్ చేసుకోవచ్చు, 4 అవర్స్ వరకు కటింగ్ చేసుకోవచ్చు. 1 అవర్ మొత్తం మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి దీనికి. బ్యాటరీ అయితే కాదు, ఇది ఛార్జింగ్ సిజర్. కటింగ్ ఎక్కువ బ్లౌజెస్ ఉన్నప్పుడే నేను యూజ్ చేస్తాను, 1-2 ఉన్నప్పుడు అయితే సిజర్తోనే కటింగ్ చేస్తాను. మిషన్ పైన కూడా నేను సిజరే పెట్టుకుంటాను. ఇదైతే ఎవరు అంటే చిన్నపిల్లలు అలా ఎవరు లేనప్పుడు అయితే ఇలా కట్ చేసుకుంటాను. ఇలా కటింగ్ చేసేటప్పుడు కూడా ఎవరైనా చిన్నపిల్లలు వచ్చేస్తే తీసి పెట్టండి, ఎందుకంటే షార్ప్గా ఉంటుంది. దీన్నే కాదు, మిషన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేస్తేనే బెటరు చిన్నపిల్లలు వచ్చినప్పుడు. చూడండి, ఇలా అన్నీ కట్ చేసుకొని అన్నీ ఫోల్డింగ్ చేసుకొని
కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్, స్లీవ్, షేప్ బెల్ట్ అన్నీ ఇలా మనం మెజర్మెంట్‌కి తగినట్టు కట్ చేసుకొని, ఏ మెజర్మెంట్‌కి తగినట్టు అందులో పెట్టేసి ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా! అది కూడా దీంట్లోనే పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే మనకు కటింగ్ అయితే మనం మార్కింగ్ చేసుకోవడం ఒకటే టైము. కటింగ్ అయితే ఈజీగా మినిట్స్‌లో అయిపోతుంది. అంత ఫాస్ట్‌గా అయితే వర్క్ చేసుకోవచ్చు దీంట్లో. నేను లైనింగ్ బ్లౌజెస్ కటింగ్ చేసేటప్పుడు నేను ఫస్ట్ లైనింగ్ కట్ చేసి, తర్వాత మైన్ ఫ్యాబ్రిక్ కట్ చేశాను. అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అప్‌లోడ్ చేశాను. లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఒక 1 మంత్ అయింది తీసుకొని. ఒక 15 డేస్ నుంచయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళెవరైనా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళెవరైనా యూజ్ చేస్తూ ఉంటే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు? ఎలా ఉందన్నది కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీరు ఇలాంటి స్టిచ్చింగ్ కంటెంట్ కోసం మన ఛానల్‌నయితే ఫాలో అవ్వండి. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.